నూకాలమ్మ అమ్మవారి దేవాలయం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉంది. పూర్వం కిమీరు అని పిలిచేవారు. కిమ్మీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. తరువాతి కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల కాండ్రకోట అనే పేరు వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మర అనే స్వార్థపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్రహింసలకు గురిచేసేవాడు. అతను పెట్టే కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహారాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుంచి తమను రక్షించమని వేడుకున్నారు. అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్థం కిమ్మెరునిపై యుద్ధం చేసి దురదృష్టవశాత్తు ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుటిత దీక్షతో ప్రార్థించాడు. అతని తపస్సుకు మెచ్చి ఆ ఆదిపరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది. ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్థపరుడు రాక్షసరాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాల నుంచి విముక్తుల్ని చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆ ఆదిపరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరినది. పాల్గొన మాస బహుళ చతుర్దశి నాడు ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారు కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్నారు. అమ్మవారి యొక్క దర్శనం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు భక్తులు. అమ్మవారి యొక్క మహిమ భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి, కొంగు బంగారు తల్లి. అమ్మవారు పసుపు కుంకుమలు సమర్పించినచో అమ్మవారికి పసుపు కుంకుమలు ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క మాంగళ్య బలం, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని ప్రతీతి. కావున ప్రతి సంవత్సరం కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. మరి ఇంతటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క విశేషణం మనం తెలుసుకుందాం. ఇప్పుడు పూర్వకాలంలో మహామునులు ఈ యొక్క ప్రాంతాన్ని సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటుంటే అందులో ఉన్న మహామునుల్లో ఒక మహామునిని, ఏలా అనే మహామునిని ప్రజలందరూ కూడా ప్రార్థించారు. అయ్యా మహాముని, మా ప్రాంతంలో నీరు లేదయ్యా, పంటలు ఏమీ పండట్లేదు, దీనికి పరిష్కార మార్గం చూపించమని అని ప్రార్థించగా ఆ మహాముని ఇక్కడే ఉండి, ఈ ప్రాంతంలోనే ఉండి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. అఘోరమైనటువంటి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాల కాలం. ఆ యొక్క మహాముని తపస్సు వరం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహాముని వరం కోరుకోమనగా, స్వామి నా కొరకు నేనేమీ చేయలేదయా, ఈ తపస్సు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలు జీవులు నీరు లేక అల్లాడిపోతున్నారు, వారికి నీరు అందించేటువంటి మార్గాన్ని ప్రసాదించవయ్యా స్వామి అని చెప్పేసి వేడుకొనగా, మరి ఇటువంటి నీరు కావాలని పరమేశ్వరుడు అడగగా
365 రోజులు కూడా, సంవత్సర కాలంలో 365 రోజులు కూడా నీరు పారేటువంటి నీరు, సముద్రంలో కలవనటువంటి నీరు ప్రసాదించమని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకొనగా, పరమేశ్వరుడు వరప్రసాదుడు, భక్తులు కోరికలు తీర్చేటువంటి పరమేశ్వరుడు వెంటనే ఆ వరాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ ప్రాంతానికి నీరు అందించడం జరిగింది. దాన్నే ఇప్పుడు ఏలేరు నదిగా కూడా పిలుస్తున్నారు. ప్రతి 365 రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా నీరు ఎక్కడ ఆగిపోదు. 365 రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతుంది. అదే ప్రతీకగా ఈ యొక్క ప్రాంతానికి విశిష్టమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో కిమ్మరుడు అనే రాక్షసుడు అనేకమైన నానా కృత్యాలు చేస్తూ, ప్రజల్ని పీడిస్తూ, స్త్రీలని బాధ పెడుతూ, ధనాన్ని అపహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న జీవులన్నింటినీ కూడా తినడం మొదలుపెట్టాడు. ప్రజలు కష్టాల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి తినడానికి తిండి లేకుండా కూడా వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంటే ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ధర్మరాజు అనే మహారాజు వద్దకు ప్రజలందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా మహారాజా, మా ప్రాంతాన్ని కిమ్మరుడు అనే రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడయ్యా. మరి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసిందిగా కోరుచున్నామని మహారాజు వద్ద వెలగా, ఆ ధర్మకేతు మహారాజు ఆ కిమ్మరుడు అనే రాక్షసుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. కిమ్మరుడిది అనేకమైనటువంటి శక్తి. ఆ యొక్క కాళీ అమ్మవారి యొక్క శక్తి సంపన్నులతో కిమ్మరుడు అనేకమైన శక్తులను సంపాదించుకున్నాడు. ఆ శక్తులన్నింటినీ కూడా ప్రజలను బాధించడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల ధర్మకేతు మహారాజు కూడా ఆ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఒక సంవత్సరం పరుపున 1 సంవత్సర కాలం పాటు యుద్ధం సాగింది. ధర్మకేతు మహారాజు యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. కిమ్మరుడనే రాక్షసుడికి మరింత అహంకారంతో ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ధర్మకేతు మహారాజు ఇంకా చేసేదేమీ లేక అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాక్షస సంహారం చేయడంలో అమ్మవారే కాబట్టి విజయాన్ని చేకూర్చాలన్నా, ధనాన్ని చేకూర్చాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఈ యొక్క కిమ్మరుడి మీద యుద్ధాన్ని మనం జయించాలనే సంకల్పంతో ఆ ధర్మకేతు మహారాజు యుద్ధానికి జయం కావాలని చెప్పేసి ఆదిపరాశక్తి దేవిని ఆరాధించడం జరిగింది. 1-2-3 సంవత్సరముల తర్వాత ఆదిపరాశక్తి ఆ ధర్మకేతు మహారాజు యొక్క తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి, మహారాజా, ఎందుచేతయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావని అడగా, మా ప్రాంత ప్రజలు అందరూ మా రాజ్యాన్ని కూడా కిమ్మరుడు అనే రాక్షసుడు ఆక్రమించుకుని దుష్ట పరిపాలన చేస్తున్నాడు. ఆ రాక్షసుడి నుండి నా ప్రజల్ని నేను కాపాడుకోవాలమ్మా. నువ్వు నా కూడా ఉండి నాతో యుద్ధానికి వచ్చి ఆ కిమ్మరుని సంహరించి నా ప్రజలందరినీ కాపాడి ఉండవమ్మా. నీకు ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు చేస్తానమ్మా అని చెప్పేసి వేడుకొనగా, ధర్మకేతు మహారాజుకి ఆదిపరాశక్తి అమ్మవారు వరాన్ని ప్రసాదించారు. నా హంస, నా స్వరూపమైనటువంటి ఒక హంసని నీ కూడా పంపిస్తున్నాను. వెళ్ళు, ప్రకటించు, కిమ్మరుడు పైన యుద్ధాన్ని ప్రకటించు, నేను నీ కూడా ఉండి యుద్ధ సంహారం చేస్తానని చెప్పగా, ధర్మకేతు మహారాజు నమస్కరించి, అమ్మవారికి నమస్కరించి, ధర్మకేతు మహారాజు కిమ్మరుడికి విభేద యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించాడు. తక్కువ సైన్యంతో కిమ్మరుడి మీద యుద్ధం మొదలుపెట్టాడు. అమ్మవారు శక్తి స్వరూపిణి, హంస, అమ్మవారు హంస ఆ యొక్క ధర్మకేతు మహారాజు కూడా ఉండడం వల్ల కిమ్మరుణ్ణి అతి తక్కువ కాలంలోనే సంహరించడం జరిగింది. ఆ రోజు నుంచి ధర్మకేతు మహారాజు ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క శక్తి హంసస్వరూపాన్ని నూకాలమ్మ అని పేరు నామధారణం చేసి భక్తుల యొక్క కొంగు బంగారు తల్లిగా, శత్రు సంహారిణిగా, సర్వ ఉపద్రవాల నుంచి రక్షించబడే అమ్మగా, అలాగే విష జంతువుల నుంచి కూడా రక్షించబడేటట్టు అమ్మగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది, శ్రీ నూకాలమ్మ అమ్మవారిని.
ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ చతుర్దశి నుంచి 41 రోజుల కాలం పాటు అమ్మవారి యొక్క జాతర ఎంతో విశేషంగా వైభవంగా నిర్వహించాడు ధర్మకేతు మహారాజు. ఆ విధంగా అమ్మవారి యుద్ధం అనంతరం అమ్మవారు శాంతి స్వరూపాన్ని శాంతించడం కోసం కోడులు, మేకలు, వెన్నుపోతులను కూడా బలివ్వడం జరిగింది. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నారు. యుద్ధం చేసిన తర్వాత ఆవిడ్ని శాంతింపజేయడానికి ఆ ధర్మకేతు మహారాజు అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అమ్మవారు శాంతింపలేదు. కావున ఒక చల్లకుండను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అందరింటికి కూడా పంపించి ఆ చల్లను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించవలసిందిగా ప్రకటించాడు ధర్మకేతు మహారాజు. ఆ విధంగా ఆ యొక్క చల్లను కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారు శాంతించి శాంతి స్వరూపంగా అక్కడ ఆలయంలో ఆసనమై కూర్చుని ఉన్నది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అలా ప్రతి కాలం ప్రతి ఏడు కూడా అమ్మవారు దర్శనార్థం కూడా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ అమ్మవారు ఆ పీఠం మీదే ఉండి శక్తి స్వరూపునిగా, త్రిశూలధారిణిగా, ఖడ్గధారిణిగా, నాగ ఆభరణధారిణిగా, పసుపు కుంకుమధారిణిగా అమ్మవారు విరసిల్లి భక్తుల యందు కొంగు బంగారు తల్లిగా కాపాడుతూ అమ్మవారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు భక్తులందరి యొక్క కోరికలు తీరుస్తూ ఈ యొక్క గ్రామంలో వేంచేసి ఉన్నారు. కొంతకాలానికి ధర్మకేతు మహారాజు కాలం చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని యొక్క మహారాజులు పిఠాపురం మహారాజు వారు, పెద్దాపురం మహారాజుల వారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరిగేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క 45 రోజులు కూడా పాల్గొన బహుళ చతుర్దశి మొదలు చైత్ర వైశాఖ మాసం వరకు కూడా ఈ యొక్క అమ్మవారి జాతర విశేషంగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మజ్జిగ కుండను ప్రతి ఇంటికి కూడా తిప్పుతూ ఆ యొక్క మజ్జిగను స్వీకరించి అమ్మవారికి స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, సర్వశత్రు సంహారాన్ని, యొక్క విష జంతువుల నుండి వచ్చేటువంటి ఆపదలని కూడా రక్షించమని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా విడవకుండా భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శనివిడి, వడపప్పు, పానకములను కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కోడి, మేక ఇటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.